అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి పవన్. వెల్కమ్ టు అక్షర శిల్పం మీడియా గ్రూప్. ఇచ్చాపురం ఈ పేరు అందరికీ సుపరిచితమే. కంటే ఆంధ్ర ఒడిశా బోర్డర్ అని చెప్పాలి. మరి ముఖ్యంగా ఎవరు ఎటువంటి యాత్రలు ప్రారంభించినా అయితే దీన్ని ప్రారంభంగా కానీ లేదా ఎండింగ్ పాయింట్గా కానీ తీసుకునేది ఈ ఇచ్చాపురం. అయితే నిన్న మొన్నటి వరకు ఎవరికి ఇస్తున్నారు ఎమ్మెల్యే టికెట్ అని చెప్పేసి అందరూ సందిగ్ధంలో ఉన్నారు. ఎందుకంటే ఇచ్చాపురం అనగానే ఈ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. కానీ ఒక మహిళ గృహిణిగా, వ్యాపారవేత్తగా, మరి ముఖ్యంగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీని నడిపించిన ఒక లీడర్గా, అంతేకాకుండా ఆవిడ కుటుంబం మీద జగన్ గారికి ఉన్న నమ్మకంతో ఆవిడకి జెడ్పీ చైర్పర్సన్గా ఇన్ని బాధ్యతలు ఇచ్చారు. అన్ని బాధ్యతల్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా చక్కగా ఆవిడ సేవలు అందించారు. అయితే ఈరోజు ఖచ్చితంగా ఈ పట్టం ఆవిడకే కట్టాలని ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ను కూడా జారీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆవిడెవరో కాదండి, పిరియా విజయ గారు. ఇప్పుడు ఈరోజు ఈ ఎలక్షన్లకి సంబంధించి ఇక్కడ గెలిచేదెవరు, ఇక్కడ ఉన్నటువంటి పరిష్కారాలేంటి, సమస్యలేంటి, దాని గురించి కొన్ని డీటెయిల్గా మేడంని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. ముందుగా అక్షర శిల్పం టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మేడం గారు చెప్పండి, అసలు మొదటి నుంచి మీకు రాజకీయాల్లోకి రావాలి అనే ఆలోచనే లేదు అని తెలిసింది. యాక్చువల్లీ మా మ్యారేజ్ 2000లో అయిందండి. సో మేము హింద్ ఇన్ఫోవే సాఫ్ట్వేర్ లిమిటెడ్ కంపెనీ అన్నది మేము 2002లో మేము స్టార్ట్ చేసాం. సో దాన్ని మేము 2009 వరకు కూడా చాలా చక్కగా నేనైతే నడిపాను. నేను అందులో ఒక డైరెక్టర్ని. సో మాకు సౌత్ ఆఫ్రికాలో, మళ్ళీ అలాగే మనకి బహ్రెయిన్లో బ్రాంచెస్ కూడా ఉన్నాయి. అదర్ దెన్ మన అదర్ స్టేట్స్లో కూడా ఉన్నాయి. సో మేము కార్పొరేట్ వర్క్ చేసేదాన్ని. సో నేనైతే మేనేజ్ చేసేదాన్ని. సో అందులో ఉండుండగా ఇక్కడ కొత్త వాళ్ళని చూస్తున్నారు. మా వారికి ఎర్రనాయుడు గారు ఆ రోజుల్లో నువ్వైతే బాగుంటుంది మీ ఊరు కదా అనేసి ఆయన ప్రపోజ్ చేయడము, మేము అలా రాజకీయాల్లోకి రావడం జరిగిందండి. మరి ముఖ్యంగా ఉద్దానంకి సంబంధించిన సమస్య ఏదైతే ఉందో దాన్ని ప్రతిపక్షాలు మాట్లాడాయి. ఇప్పుడున్నటువంటి పాలన పక్షం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక పరిష్కారాన్ని చూపించింది. కానీ వీళ్ళందరికంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ్యులుగా, ప్రాంతీయ వాస్తవ్యులుగా మీరు స్పందించి చాలా సేవా కార్యక్రమాలు చేశారని తెలిసింది. దాని గురించి మా ప్రజల కోసం కొంచెం. 2009లో మేము ఇక్కడ క్యాన్వాసింగ్ చేస్తున్నప్పుడు చాలా ఎక్కువగా నేను చూసింది ఏంటంటే ఒక ఊరు వెళ్తే ఆ ఊర్లో 10-15 పీపుల్ కిడ్నీ క్రానిక్ డిజీజ్తో బాధపడేవారు. నాకు అదేంటి అన్నది నాకు తెలుసు. ఎందుకంటే మా అత్తగారు కూడా, ఆవిడ కూడా కిడ్నీ పేషెంటే. ఆవిడ కూడా షీ యూస్ టు అండర్గో డయాలసిస్. సో మేము హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళం. దాని మీద నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది. సో నాకు అది చాలా బాధ అనిపించింది. ప్రతి ఊర్లో ఇంతమంది ఉన్నారు, ఇక్కడ ఇంత చాలా అవసరం ఉంది, ఇక్కడ ఏమిటి అనేసి మేము అనుకున్నాం. గెలిచిన తర్వాత కూడా మా వారు ఏదైతే శాలరీ ఉందో, మేము యాక్చువల్లీ రాజకీయాల్లోకి రావడానికి ముందే వీఆర్ వెరీ సర్వీస్ ఓరియంటెడ్ పీపుల్. సో ఆ సర్వీస్ ఇవ్వాలని చెప్పి ఈయన శాలరీ ఏదైతే ఉందో, ఇప్పుడు కిడ్నీ పేషెంట్స్ ఏంటంటే డయాలసిస్ చేసుకున్నాక వాళ్ళకి ఐరన్ ఇంజెక్షన్ అని ఒకటి చేయించుకోవాలి. సో అది కాస్ట్ మనకి 2000 పైన ఆ రోజుల్లో ఉండేది. సో మెడికేషన్స్కి కానీ ఇంజెక్షన్కి కానీ అఫోర్డ్ చేయలేని వాళ్ళు చేయించుకోవట్లేదు. సో బ్లడ్ని ప్యూరిఫై చేస్తున్నప్పుడు బ్లడ్ చాలా అవసరం కిడ్నీ పేషెంట్స్కి. సో అందుకని చెప్పి మేము పెన్షన్ రూపంలో ఆ రోజుల్లో మేము ఇచ్చేవాళ్ళం. అసలు అందులో షాకింగ్ న్యూస్ ఏంటంటే, మేము మా శాలరీ అంతా 2,000 ప్రతి ఒక్కరి వ్యక్తికి ఇస్తే ఆఫ్టర్ 6 months 1.5 years తర్వాత ఆ మనిషి చనిపోయేవాళ్ళు. మళ్ళీ ఆ ప్లేస్లో వేరే వాళ్ళని రీప్లేస్ చేస్తూ మేము అలా ఇస్తూ ఉండేవాళ్ళం. అప్పటి నుంచి కూడా మనకేంటంటే ఇక్కడ నెఫ్రాలజిస్ట్ అన్నవాళ్ళు కానీ, ఇక్కడ ఏది విధమైనటువంటి సదుపాయం కానీ లేదు. వాళ్ళందరూ కూడా బస్సుల్లో వెళ్ళి పాపం డయాలసిస్ మనకి టెక్కలి, శ్రీకాకుళం, రిమ్స్, జెమ్స్ అక్కడికి వెళ్ళి చేయించుకునే పరిస్థితి, వైజాగ్ లేదంటే బరంపూర్. సో మేము ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసి మేము ఒక డయాలసిస్ యూనిట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ అప్పుడు ప్రభుత్వం వాళ్ళు కనీసం దాన్ని వాడింది లేదు, చేసింది లేదు. మళ్ళీ మేము వచ్చిన తర్వాత ఆ మెషిన్ వాడటం జరిగింది. మరి రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. జెడ్పీ చైర్పర్సన్గా ఎన్నో బాధ్యతలు, అసలు ఎమ్మెల్యే ఎంపీలు కాదు, ఒక జెడ్పీ చైర్పర్సన్గానే మీరు ప్రజలందరిలోకి వెళ్ళారు. సో ప్రజల స్పందన ఎలా ఉంటుంది అండి? జెడ్పీ చైర్పర్సన్ అన్నది నిజంగా నా లైఫ్లో ఒక మెమరబుల్ మూమెంట్ అనే అనాలి, లేదా మెమరబుల్ లైఫ్ అనే చెప్పాలి. ఎందుకంటే అది ఎగ్జిక్యూటివ్ బాడీ. ఏంటంటే అక్కడ
ఎవరు ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, ఇప్పుడు కింద స్థాయి నుంచి అంటే సర్పంచ్ స్థాయి నుంచి మండల్ స్థాయి నుంచి జిల్లా వరకు కూడా అడ్మినిస్ట్రేషన్ ఎలా అవుతుంది, కరెక్ట్గా అవుతుందా లేదా, గవర్నమెంట్ ఇస్తున్నవి వీళ్ళు కరెక్ట్గా ఇచ్చేస్తున్నారా లేదా అన్నది మేము జస్ట్ ఎగ్జిక్యూటింగ్ పార్ట్. ఆల్రెడీ ఎగ్జిక్యూషన్ నేను ఇంతకుముందు నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను అది చేయగలిగాను. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ఎగ్జిక్యూషన్ చేయడం వేరు, అక్కడికి ఇప్పుడు జిల్లా పరిషత్తులో ఇప్పుడు వస్తున్న ఎమ్మెల్యేలు వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు. సో వాళ్ళు కేవలం అడుగుతారు, వాళ్ళకి ఆ రైటే ఉంది, కానీ చేయాల్సిన బాధ్యత, తీసుకోవాల్సిన డెసిషన్ మేకింగు, దాన్ని ఎలా అవరోధించాలి అన్నది మాత్రం ఒక చైర్మన్కి ఉంటుంది. సో నాకు ఎన్నో నేర్చుకున్నాను. సో ఇట్ వాజ్ వెరీ నైస్. సో నాకు ఇచ్చిన దాంట్లో నేను ఎప్పుడూ కూడా చిన్నప్పటి నుంచి కూడా ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి ద బెస్ట్ అనమాట. అంటే బెస్ట్ ఇన్ ద సెన్స్ మా పేరెంట్స్కి ఒక మంచి అమ్మాయిగా ఉండాలనుకున్నాను. పెళ్ళైన తర్వాత కూడా ఐ వాంటెడ్ టు బీ ఎ బెస్ట్ వైఫ్, బెస్ట్ మదర్. సో మా రిలేషన్ వేరేగా ఉంటుంది. సో మా అమ్మాయిని కూడా చాలా ఫ్రెండ్లీగా నేచర్తోనే ఒక ఫ్రెండ్లీహుడ్గా మేము పెంచాం మా అమ్మాయిని. అదే దీంతో ఇక్కడ కూడా ఏదైతే నేను అడుగు పెట్టినప్పుడు జిల్లా పరిషత్లో నేను ముఖ్యంగా విన్నది ఏంటంటే అవినీతి ఎక్కువగా ఉన్నది అనేసి విన్నాము. సో దాన్ని ఎలాగైనా సరే మనకు వచ్చిన తర్వాత మన మార్క్ వేయాలన్న ఒక ఉద్దేశంతో నేనైతే క్లీన్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చాను. నేను చాలా గర్వంగా చెప్పగలను కూడా, నాది ఒక గోల్డెన్ పీరియడ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇట్ వాజ్ ద ఓన్లీ ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ అందరూ జెడ్పీటీసీలు కూడా మన వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచే గెలిచారు. ఒక్క హిరమండలమే టీడీపీ. సో రెస్ట్ ఆల్ కూడా మన వాళ్ళే. సో చాలా చక్కగా మేము అన్నీ చేయగలిగాము కూడా. ఇంకా నా హయాంలో నేనైతే కారుణ్య నియామకాలు మోర్ దెన్ 89 మందికి ఎక్కడ కూడా ఒక రూపాయి కరెక్షన్ లేకుండా ఇచ్చాను. ఒక 10-15 ఇయర్స్ నుంచి ప్రమోషన్ లేదు, 25 ఇయర్స్ నుంచి అలాంటి వాళ్ళందరికీ కూడా నేను ప్రమోషన్స్ ఇచ్చాను, వాళ్ళని ప్రమోట్ చేశాను. ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉన్నాయో చాలా ట్రాన్స్పరెంట్గా ఉద్యోగస్తులందరికీ కూడా ఎక్కడ ఏమి కావాలని నా దగ్గర వరకు వస్తే నా వంతుగా నేనైతే చేశాను, ఫుల్ఫిల్ చేశాను. మరి ముఖ్యంగా ఇచ్చాపురం నియోజకవర్గం అంటే టీడీపీకి కంచుకోట. నా వైసీపీ గత 2 సార్లు ఓటమిని చవిచూసింది. మరి 3వసారి చాలామంది హేమీలు నాయకులు ఎమ్మెల్యే పదవి కోసం, ఈ టికెట్ కోసం చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఒక మహిళని గుర్తించి ఒక మహిళకి ఇస్తే ఖచ్చితంగా ఈసారి మన జెండా ఎగురుతుంది, ప్రజలకు న్యాయం జరుగుతుంది అని జగన్ గారు మిమ్మల్ని గుర్తించి టికెట్ మీకు ఇవ్వడానికి గల కారణం ఏంటంటారు? అండ్ నన్ను గుర్తించారని నేను అనుకోనండి. ఎందుకంటే ఇక్కడ ఏంటి అంటే ఇది ఎప్పుడు కూడా ప్రామినెంట్గా ఇక్కడ టీడీపీ నాయకులే, ఇక్కడ ఎప్పుడు కూడా టీడీపీ వాళ్ళే గెలిచారు. 2004లోనేమో అంత వేవ్లో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి టైంలో లల్లు గారు గెలిచారు. ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ టైంలో తర్వాత మళ్ళీ మావారు ఒక్కలే టీడీపీగా గెలిచారు. మొత్తం జిల్లా అంతా కూడా వైఎస్ఆర్సీపీగానే ఉండింది. అయితే మేము ఆ పార్టీలో ఇమ్మడలేక, మన వాల్యూస్ చంపుకొని ఒకళ్ళ దగ్గర ఉండలేక, మాకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, మేము రాజకీయాలకి సర్వీస్ చేయాలని చెప్పి వాళ్ళతో ఉండలేక సర్వీస్ ఓరియంటెడ్ అయినటువంటి రాజశేఖర రెడ్డి గారిది మాకు బాగా ఇన్స్పైర్ చేసి, సో మేము మాకు ఉండుండగా పదవిని మేము రాజీనామా చేసి జగన్ గారితో కలవడం జరిగింది. ఆ తర్వాత మేము అప్పటి నుంచి కూడా ఫ్రమ్ 2009 నేను ఎప్పుడు ప్రజల్లోనే ఉన్నాను. ఒక ఉద్దానం ఫౌండేషన్ అని మేము స్టార్ట్ చేసాము, ఎన్నో మెడికల్ క్యాంప్స్ పెట్టాను, ఆ తర్వాత మినరల్ వాటర్ ప్లాంట్స్ ఇచ్చాము, ఫ్రీగా అంబులెన్స్ రన్ చేశాను. కోవిడ్ టైంలో కూడా ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది అవుతుంది, పాపం డయాలసిస్ చేసుకోవడానికి కూడా ఒక ఆటో కూడా ఎక్కలేని పరిస్థితుల్లో, ఎవరు కూడా తీసుకెళ్ళలేని పరిస్థితుల్లో కూడా నేను రన్ చేశాను అంబులెన్స్. సో నేను ఎప్పుడు కూడా ప్రజల్లోనే ఉన్నాం, ఓడిపోయినప్పటికీ ప్రజలతోనే ఉన్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చూసి ఇక్కడ ఇప్పుడు నాయకుడు బలమైన నాయకుడు అయితే ఆస్పిరెంట్స్ ఆల్మోస్ట్ ఎక్కువ మందే ఉంటారు. అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే అన్ని విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు. అసలు చూడండి, మనకి ఆయన ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎలాంటి వాళ్ళకైనా కార్యకర్తకు కూడా ఇచ్చేస్తారు. అంటే ఆయన ఒక్కసారి వాళ్ళు చేయగలరు అని నమ్మితే ఏదైనా డేరింగ్గా డాషింగ్గా చేస్తారు. ఈరోజు చూడండి, చంద్రబాబు నాయుడు గారు బీఫామ్ కూడా మార్చేశారు, ఒక క్యాండిడేట్ని డిక్లేర్ చేసి అలా చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు, మాట ఇచ్చారంటే దాని మీద నిలబడి చేస్తారు. సో మా ఫ్యామిలీకి ఉన్న, ఆయనకి మా మీద ఉన్న దీని పెట్టవచ్చు, మరి ఇక్కడ నేనైతే బాగుంటుందని సర్వేలు చేయించుకొని ఉండొచ్చు, అలా అనుకునే ఇచ్చారండి.
ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో వాటర్ ప్లాంట్, మినరల్ వాటర్ ప్లాంట్, దీని గురించి జగన్ గారు స్వయంగా మీతో చర్చించారని మా వరకు మాటలు వచ్చాయి. ఎంతవరకు నిజం, ఏమని మాట్లాడారు మీతో? కరెక్ట్ అండి. నాకు తెలిసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఒకసారి వెళ్ళాం 2016-17 ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారిని లోటస్ పాండ్లో కలిసినప్పటికీ ఆయనకి తెలుసు మేము ఫౌండేషన్ ద్వారా ఇక్కడ మేము కొన్ని ఇచ్చేస్తున్నామని. సో నాకు అడిగారు నువ్వేం చేస్తావు అనేసి, అంటే చెప్పాను ఇలాగా అక్కడ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే నియోజకవర్గ సమస్యలు అడిగినప్పుడు చెప్పాం. సో దాన్ని అధిగమించడానికి మేము ఇలా వాటర్ ప్లాంట్స్ ఇవ్వడం జరిగింది అని అంటే అప్పుడు అన్నారు, నాకు ఒక క్వశ్చన్ అడిగారు, నువ్వు వాటర్ ప్లాంట్ ఇస్తున్నావు బాగుంది, ప్యూరిఫైడ్ వాటర్ ఇస్తున్నావు బాగుంది, వేస్ట్ వాటర్ ఏమవుతుంది అని అడిగారు. వేస్ట్ వాటర్ అని మళ్ళీ గ్రౌండ్లోకి వెళ్ళిపోతుంది అన్నాను. నువ్వు ఎన్నిసార్లు ఆ కంటామినేటెడ్ వాటర్ని నువ్వు ప్యూరిఫై చేసి ఇస్తావు అని అడిగారు. అయితే నేను అన్నాను మేమైతే ఇవ్వలేమన్నా, ఎందుకంటే మాకు తెలిసింది మేము చేయగలిగింది అదొక్కటే. అప్పుడు ఆయన చెప్పారు ఇది సొల్యూషన్ కాదు, నేనంటూ ప్రభుత్వంలోకి వస్తే మనము ఫ్రెష్ వాటర్ బాడీని తీసుకొని రావాలి అని చెప్పారు. ఆ తర్వాత జగిత్లో మనకి సభ అయింది, అప్పుడు కూడా చెప్పారు. సో దాన్ని ఇప్పుడు సార్థకం చేస్తూ ఇవాళ 700 crores హిరమండలం నుంచి వంశధారకి మనకి ఈరోజు ఇవాళ 805 గ్రామాలకు గాను ప్రతి ఇంటికి కొళాయి పెట్టి ఇవాళ ఫ్రెష్ వాటర్ బాడీ కేవలం ఉద్దానం ప్రజలకే ఇచ్చారు. ఈ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు మీరు? నేను అడగకుండానే చెప్పారు, పార్టీలో అయితే ఎటువంటి కలహాలు లేవు, పార్టీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసమే పనిచేస్తున్నాం అని. ఇది వాస్తవం. మరి గత 2 సార్లు గెలిచినటువంటి ఆ ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వంలో తీరని సమస్యలు ఏవైనా ఈ ప్రభుత్వం వస్తే తీరుస్తారా, లేదా ప్రభుత్వం లేనప్పటికీ ఇక్కడ లేనప్పటికీ పనులు చేశారా, పరిష్కార మార్గాలు చూపించారా? వాళ్ళు రూలింగ్లో ఉన్నప్పుడు కూడా ఇక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యే అశోక్ గారు అయితే ఏం చేయలేదు. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి రోడ్స్ ఏవైనా మేమే వేసాం మేమే చేసాం చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు. యాక్చువల్లీ ఇది సైక్లోన్ ఏరియా, ఇక్కడ ఎప్పుడు కూడా తుఫాన్లు అవన్నీ రావడం అవన్నీ అవుతూ ఉండేవి. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉండేటప్పుడు అప్పుడు ఇక్కడ తుఫాన్ అప్పుడు చాలా నష్టమైతే ఆయన ఇక్కడ పర్యటనకు వస్తే ఆ రోజుల్లో కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే నాయకులు ఉన్నారో ఈ రోడ్స్ కానివ్వండి ఈ బ్రిడ్జెస్ కానివ్వండి ప్రపోజల్ ఇస్తే ఆ టైంలో శాంక్షన్ అయినాయి. శాంక్షన్ అయినవన్నీ కూడా ఈ అశోక్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత అవన్నీ వేయడం జరిగింది. సో అది ఆయన వేసినట్టు క్రెడిట్ కాదు, అది కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు శాంక్షన్ అయ్యి ఆ పనులు మట్టుకు అవి జరిగాయి. ఆ తర్వాత ఇప్పుడు నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయిన తర్వాత ఇప్పుడు ఆయన ఎక్కడెక్కడైతే కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు ఒక శిలాఫలకాలు ప్రతి రోడ్డుకి 2 months ముందు వేసేసారండి. మీరు వెళ్ళేటప్పుడు చూడండి, ప్రతి రోడ్డు దగ్గర పెద్ద పెద్ద శిలాఫలకాలు ఉంటే రోడ్లు అయితే వేయలేదు. 2 months ముందే కొబ్బరికాయలు కొట్టేసి వెళ్ళిపోయారు. 2 monthsలో ఎవరండి రోడ్లు వేసేస్తారు? వాళ్ళు చేసిన పని అదే. ఆ రోడ్స్ అన్నిటినీ కూడా కంప్లీట్ చేయించింది నేను జిల్లా పరిషత్లోకి వచ్చిన తర్వాత. ఇవే కాకుండా ఎడిషనల్గా కూడా ఎక్కడెక్కడ అవసరమో అవి కూడా మేము చేయించాం. వాళ్ళు చేసింది ఏంటి? ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఏ రోజైనా వీటి మీద ఆయన పరిష్కరించారా? మరి ఈరోజు మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఫ్రీ వాటర్ ఇచ్చారు, వాళ్ళు 2 రూపాయలకి సుజల వాటర్ అమ్ముకున్నారు. అక్కడ వాటరే ప్యూరిఫై చేసి ఇచ్చారు తప్ప శాశ్వత పరిష్కారం అయితే ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఈరోజు శాశ్వతంగా కిడ్నీ పేషెంట్స్ని ఆదుకొని దానికి శాశ్వత పరిష్కారాన్ని ఇచ్చారు. ఫ్రీ వాటర్ మేము ఇచ్చాం, వాళ్ళు 2 rupees క్యాన్ అమ్ముకున్నారు, 5 rupees వాళ్ళు అమ్ముకున్నారు. మేము అలా చేయలేదు. ఇవాళ మేము ఎక్కడా కూడా 1 రూపాయి అవినీతి లేకుండా మేము చాలా చక్కగా ట్రాన్స్పరెంట్గా ఇవాళ పథకాలు అయితేనేమి వాళ్ళకి ఇస్తున్న స్కీమ్స్ అయితేనేమి వివిధ రకాలుగా అన్నీ కూడా మేము ఆదుకున్నాం. మనం చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారి టైంలో 3 years అయితే బాడీ అయితే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేమందరం ఫామ్ అయ్యాం. మేమందరం వచ్చిన తర్వాత జిల్లా పరిషత్ నిధుల నుంచి నాకు తెలిసి జిల్లా మొత్తం కూడా ప్రతి నియోజకవర్గానికి నాట్ లెస్ దెన్ 3 crores నేను ఇవ్వలేదు. అందరికీ కూడా 3 crores ఇచ్చాను. వాళ్ళకి కావాల్సిన డ్రైన్స్ కావచ్చు, సీసీ రోడ్స్ కావచ్చు, అందరూ వేసుకున్నారు. సో మేము ట్రాన్స్పరెంట్గా చేసాం. గడప గడపకు మన ప్రభుత్వం అన్నది కూడా మేము చేసాం. ప్రతి నియోజకవర్గంలో కూడా గడప గడప ఫండ్స్ ప్రతి సచివాలయానికి 20 lakhs వచ్చాయి. మాదే తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కంచిలి మండలమే మాకు 4 crores 40 lakhs వస్తే దాంట్లో ఆల్రెడీ మేము 3 crores 20 lakhs వర్క్స్ చేసేసాం, బిల్స్ అయిపోయాయి. సో మాదేమి మాటలు చెప్పే ప్రభుత్వం కాదు, చేతల్లో చేసి చూపించిన ప్రభుత్వం. ప్రజలు అన్నీ చూస్తున్నారు, అన్నీ గమనిస్తున్నారు, ఎవరు చేస్తున్నారు ఎవరు చేయట్లేదు అన్నీ అందరికీ తెలుసు. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మారారు, ఇప్పుడు మారుతూ
మారటంతో పాటు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఓటేస్తున్నారు. ఇప్పుడు బేసిక్గా మీ దగ్గరికి మేము రీచ్ అవ్వడానికి ముందు కొన్ని సర్వేలు చేసాం. ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు, ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయని. సో ఆల్మోస్ట్ చాలా వరకు మీ పేరే చెప్పారు ప్రజలందరూ కూడా. ఈ గడప గడప ప్రభుత్వానికి వెళ్ళినప్పుడు కానీ లేదా మీరు ఎదురుపడినప్పుడు కానీ ఎంతో ఆప్యాయతతో మా ఇంటి మనిషి వచ్చినట్టు మిమ్మల్ని అందరూ రిసీవ్ చేసుకున్నారు. అయితే మీరు ఎదురుపడినప్పుడైనా ఖచ్చితంగా ఓటు వేసి మిమ్మల్ని గెలిపించుకుంటారంటారా ప్రజలు? తప్పకుండా అండి. నేను మీకు ఇందాక చెప్పినట్టు మేము రాజకీయం చేయడానికి రాలేదు, సర్వీస్ ఓరియంటెడ్ తోటే నేను ప్రజల్లో కనెక్ట్ అయ్యాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంత సర్వీస్ చేశారా అండి. ఇప్పుడు నిజంగా చెప్పాలి అంటే గతంలోని మన గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా తెలుగు మీడియంలో ఉండేవి. ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చదివించడానికి కేవలం ఇంగ్లీష్ మీడియంలో చదివించడానికని వాళ్ళు కార్పొరేట్ స్కూల్స్కి పంపించి అప్పు సప్పు చేసి చదివించేవారు. ఇది వాస్తవం. ఆ రోజుల్లో వాళ్ళు ఏమి స్కూల్స్ డెవలప్ చేయలేదు, ఆ రోజుల్లో వాళ్ళు ఏమి ఇంగ్లీష్ మీడియాలు ఇవ్వలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇవాళ స్కూల్స్ అన్నిటినీ కూడా కార్పొరేట్ స్కూల్స్ కన్నా ధీటుగా చేయడమే కాకుండా ఇవాళ చూడండి, నిజంగా ఒకప్పుడు ప్రైవేట్ స్కూల్లో కన్నా ఇప్పుడు మన స్కూల్స్ ఎంత బాగున్నాయో గవర్నమెంట్ స్కూల్స్. ఇప్పుడు ఒక ఆడపిల్ల స్కూల్కి వెళ్తే ఇదివరకు అయితే వాష్రూమ్స్ కూడా ఉండేవి కావు. ఇప్పుడు వాష్రూమ్స్ తోటి ఏంటి, వాళ్ళకి శానిటరీ నాప్కిన్స్ ఏంటి, మంచి ఫుడ్ ఏంటి, బుక్స్ ఏంటి, అసలు యూనిఫాము, బ్యాగు, షూస్తో పాటు ట్యాబ్స్ ఇస్తూ వాళ్ళకి అమ్మఒడి అని కూడా ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? ప్రాసెస్ చేస్తున్నారు, మీరు రండి స్కూల్కి, మీ పిల్లల బాధ్యత మేము తీసుకుంటాము అని. ఈరోజు లైఫ్లో చూడండి, మనకి స్వాతంత్రం వచ్చి 77 ఇయర్స్ పైబడింది. ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ కూడా మాటలే చెప్పే తప్ప చేయలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కేవలం 5 ఇయర్సే అయింది. ఈ 5 ఇయర్స్లో 2 ఇయర్స్ కరోనానే వెళ్ళిపోయింది. మరి కరోనా లాంటి టైంలో కూడా ఈయన చాలా సమర్థవంతంగా మన రాష్ట్రమే ఎదుర్కొంది. వ్యాక్సినేషన్స్ కూడా మనమే ఫ్రీగా ఇచ్చాము. ఈ 5 ఇయర్స్లో నాడు నేడు పేరుతో మా ఒక్క నియోజకవర్గానికే చూస్తే సుమారు 287 స్కూల్స్ని మేము రిఫార్మ్ చేసాం. అంటే రాష్ట్రం అంతా ఎంత అయి ఉన్నాయి ఆలోచించండి. మరి ఇవంతా ఏంటంటారు మీరు? సో నేనేం చెప్తున్నానంటే కేవలం 3 ఇయర్స్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చేసి చూపించారు. మహిళా సాధికారతని అయితే అక్షరాల కళ్ళార కనపడినట్టు చేశారు. మీరు వచ్చాక జడ్పీ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించాక కేవలం ఈ నియోజకవర్గానికి మీరు సొంత నిధులతో చాలా కార్యక్రమాలు చేశారని తెలిసింది. ప్రభుత్వ నిధులు కాకుండా మీ సొంత నిధులతో మీరు చేసిన కార్యక్రమాలు కొన్ని, అంటే మీకు చెప్పుకోవడం ఇష్టం లేదు, మేడం గారు ఎక్కడ బయట చెప్పడం లేదు అని తెలిసాయి, కొన్ని ప్రజలకి చేసిన సేవా కార్యక్రమాలు కూడా తెలియాలి కదా. అలాగే రేపు మీరు ఎమ్మెల్యేగా గెలిచాక మొట్టమొదటిగా ఈ నియోజకవర్గ ప్రజలకి ఏం చేయాలనుకుంటున్నారు? అండి, మేము యాక్చువల్లీ ఉద్దానం ఫౌండేషన్లోనే ఇక్కడ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు పేరెంట్స్ ఎవరైనా చనిపోతే ఆ పిల్లలకి నేను చదివించడం జరిగింది. మహిళలు ముఖ్యంగా చిన్నపిల్లలైతే వాళ్ళందరికీ కూడా ఎవ్రీ ఇయర్ సుకన్య సమృద్ధి పథకం కింద వాళ్ళందరికీ కూడా మేము అడాప్ట్ చేసుకొని వాళ్ళందరికీ వేయడం జరుగుతుంది. మరి ఇవే కాకుండా ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎవరు మా ఇంటి దగ్గరికి వస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ అనుకోండి, సర్వీస్ ఓరియంటెడ్ మీద మాకు చేతనైనంత హెల్ప్ మేము చేసాం. సో ఇక్కడ చాలా సమస్యల్లో ఇప్పుడు కిడ్నీ సమస్య ఒకటి, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అయితే శాశ్వత పరిష్కారం చేశారు, వాటర్ ప్రాబ్లం లేకుండా చేశారు. మరి ఇంకొక సమస్య ఏదైనా ఉంది అంటే ఇక్కడ సైక్లోన్ జోన్ ఏరియా, సో ఇక్కడ కరెంట్ ప్రాబ్లం లేకుండా దానికి సంబంధించి మేము కూడా 11 kV ఇప్పుడు కవిట్లో మేము సబ్స్టేషన్ని మేము మొన్న శంకుస్థాపన చేయడము, ఆల్మోస్ట్ ఆల్ పనులు అయిపోయి ఇప్పుడు వైర్స్ అన్నీ కూడా వెళ్తున్నాయి. ఇదే కాకుండా మేము కొరలం దగ్గర మరి ఇంకో దగ్గర ఇక్కడ ఇండస్ట్రియలైజేషన్ ఏదైనా అవసరం ఉంటుంది అని మేము టౌన్లోని 3 ఫేజ్ కరెంట్ కోసం టౌన్ ఫీడర్ కోసం 365 kV కూడా మేము ప్రపోజల్ పెట్టాం. సో ఈ వర్క్ అయిపోయిన తర్వాత ఆ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంకొక సమస్య ఏమైనా ఉందంటే ఇక్కడ అందరూ కూడా రైతాంగులే, ఇక్కడ ఎక్కువ శాతము అందరూ కూడా వాళ్ళందరికీ తోటలు ఉంటాయి, ప్లస్ ఇక్కడ ఎక్కువ మంది కూడా వ్యవసాయం మీదే బ్రతుకుతున్న వాళ్ళకి. ఇక్కడ వాటర్ సోర్స్ అన్నది లేదు, గ్రౌండ్ లెవెల్లే ముందు ఇక్కడ ప్రాబ్లము. సో టేబుల్ వాటర్ అన్నది లేదు. సో మేము గెలిచిన తర్వాత నా ఫస్ట్ ఎజెండాలో ఏదైనా ఉంది అంటే అది కేవలం వంశధార phase 2 ఏదైతే ఆగిపోయిందో దాన్ని పునరుద్ధరించి అక్కడి నుంచి డైరెక్ట్గా ఇచ్చాపురం వరకు వచ్చేటట్టు phase 2లో దాని కోసం మాత్రం తప్పకుండా ప్రయత్నం చేస్తానండి. ఆఖరిగా ఒక చిన్న ప్రశ్న మేడం. బేసిక్గా విజయ గారు చాలా సౌమ్యులు,
ఎంత సౌమ్యులు అంటే డే 1 ఆవిడ రాజకీయాల్లోకి రాకముందు ఎలా ఉన్నారో వచ్చాక అలా ఉన్నారు. ఒక స్త్రీగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు, రాజకీయాల నుంచి ఎన్నో మాటలు పడ్డారు. అయినప్పటికీ అంతే సౌమ్యంగా ఎలా మూవ్ ఆన్ అవ్వగలుగుతున్నారు. రాజకీయాలు అనగానే కొంచెం హార్ష్గా ఉండాలి, మాటకు మాట అనేలా ఉండాలి, కానీ ఇలా స్మైల్ చేస్తూ మీ వాళ్ళలోనే మీ వర్గంలోనే మీకు కొంచెం వ్యతిరేకత ఉందని కూడా బయట మాటలు వినిపిస్తున్నాయి. ఎంత నిజం ఎంతవరకు అబద్ధం ఎవరికీ తెలియదు. కానీ ఇవన్నీ ఫేస్ చేస్తూ ఎలా ఈ నవ్వుతూ ప్రజలు నన్ను నమ్ముతారని వెళ్ళిపోతున్నారు. ఏంటి దాని వెనక సపోర్ట్ ఎవరు? మీరే అంటున్నారు నా మీద వ్యతిరేకత ఉందని. నాకు తెలిసి ఎవ్వరు కూడా అలా లేరండి. ఎందుకంటే నేను హోల్ హార్టెడ్గా ఉంటాను, ఉన్నది ఉన్నట్టు చెప్తాను, నిజమే మాట్లాడతాను, అబద్ధం నాకు రాదు. సో పని అవుతే అవ్వింది, లేకపోతే లేదు, ఎందుకు అవ్వదో కూడా నేను క్లారిటీగా చెప్పేస్తాను. సో నా కోసం అయితే నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు, నేను ఒకటి చెప్పాను అంటే దానికి కమిట్ అయి ఉంటాను. సో నా మీద ఎవరు కూడా మరి మీకు ఎవరైనా చెప్తే నాకు చూడాలని ఉంది. సో ఎప్పుడు మాట్లాడినా కూడా మేడం మీ సపోర్ట్ సిస్టమ్ ఎవరు అంటే చాలామంది నేనే ఇదంతా చేశాను అంటారు. కానీ ఎప్పుడు మీరు ఏ ఇంటర్వ్యూలో కూడా ఫ్యామిలీ, మా హస్బెండ్ చేస్తారు, మా ఫాదర్ చేస్తారు, మా మావయ్య గారు చేస్తారు అని ఎప్పుడు ఫ్యామిలీని ఇంక్లూడ్ చేస్తారు. అంటే ఈ రాజకీయ ఈ ప్రవేశం తర్వాత మీ ఫ్యామిలీ మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది అండి? ఈ రోజు నేను ఇలా ఉన్నాను అంటే నా ఐడెంటిటీ ఏదండి? ఫస్ట్ నా ఐడెంటిటీ సాయిరాజ్ గారు మిస్సెస్, నా ఐడెంటిటీ సాయిరాజ్ గారు. సో ఈరోజు నేను ఇక్కడి వరకు ఉన్నానంటే ఆయన వల్లే ఉన్నాను. ఆయన సపోర్ట్ చేయకపోతే నేను ఇక్కడి వరకు రాను. సో మా ఫ్యామిలీలో ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉంది. మా మావయ్య గారు కానివ్వండి, మా హస్బెండ్ కానివ్వండి, సో అదే మేము బాటప్ ఇచ్చాము. సో మాలోనే ఏంటి అంటే వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ అండర్స్టాండింగ్. ఏంటంటే ఎవరైనా మాకు ఒకటే ఫ్యామిలీ వాల్యూస్ ఉన్నాయండి. నేను జనరల్గా నాకు ఒక్కరితే కూతురు. సో నేను తనకి చెప్పాల్సినవన్నీ చెప్తున్నప్పుడు నాకు అనిపిస్తుంటుంది, పిల్లలు ఆర్ నథింగ్ బట్ రిఫ్లెక్షన్. మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు, మన ఇంట్లో మనం ఎలా ఉన్నాము అన్నది వాళ్ళు అలా ప్రవర్తిస్తారు. సో మా ఫ్యామిలీ సపోర్ట్ అయితే డెఫినెట్గా మా మావయ్య గారండి. మా వారి కన్నా కూడా మా మావయ్య గారే నాకు గాడ్ ఫాదర్ అని చెప్పాలి. నన్ను ఎప్పుడు కూడా కోడలా చూడలేదండి, వాళ్ళ సొంత కూతుళ్ళ కన్నా ఎక్కువగా నాకు చూశారు. ఆయన ఎప్పుడు కూడా ఆయన గైడెన్స్తో నేను ఉంటాను. మా హస్బెండ్ ఎక్కువ సపోర్ట్ చేస్తారు. సో ఇంకా మా పాప అయితే ఇంక చెప్పక్కర్లేదండి, షీ ఈజ్ వెరీ సపోర్టివ్. తనే ఇంకా నాకు చాలా చెప్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన ఏజ్కి ఆ యంగ్ జనరేషన్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో తనే నాకు చెప్తుంటుంది, మమ్మీ ఇలా అయితే బాగుంటుంది, నువ్వు ఇలా ఎందుకు చేయకూడదు, అలా చెయ్యి అని తను కూడా ఐడియాస్ వ్యూస్ షేర్ చేస్తూ ఉంటుంది. అలా ప్రయత్నంలోనే నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండగా తను అక్షయ పాత్ర కోసం చెప్పింది. తను బెంగళూరులో అన్ని సర్వే చేసి ఇవి చేయడం వల్ల ఆ ప్రపోజల్ కూడా పెట్టాము, ల్యాండ్ కూడా శాంక్షన్ అయింది. డెఫినెట్లీ నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ అక్షయ పాత్ర కూడా మేము ఓపెన్ చేస్తాం. మరి 2024 సార్వత్రిక ఎన్నికలకి మీ ప్రజలకి, మీ నియోజకవర్గ ప్రజలకి, అలాగే మీ ప్రీతమ నాయకులు, మీ గాడ్ ఫాదర్ అని చెప్పారు జగన్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు మా మీడియా తరపున? ఫస్ట్గా ముందు నన్ను నమ్మి నాకు ఇవాళ ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా నా హార్ట్ఫుల్గా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆయన ఏ నమ్మకంతో అయితే నాకు ఇచ్చారో అది వమ్ము చేయకుండా తప్పకుండా ఇక్కడ గెలిచి జెండా పాత అయితే చూపిస్తాను. ఎందుకంటే నేను ఆయన ఎంత ఇన్స్పైర్ అయ్యి ఈరోజు అవినీతి లేకుండా నేను చేశానో అందరికీ తెలుసు. ఇక్కడ ఇచ్చాపురం నియోజకవర్గము చిట్ట చివరున్నటువంటి నియోజకవర్గంలోనే లాస్ట్, ఆల్మోస్ట్ ఆల్ శ్రీకాకుళానికి లాస్ట్, మరి ముఖద్వారం మనకి ఎంట్రన్స్ మన ఆంధ్ర రాష్ట్రానికి సీరియల్ నంబర్ 1 తప్పకుండా నా నుంచి స్టార్ట్ అవుతుంది. 175కి 175లో ఫస్ట్ సీట్ నాదే అవుతుంది. ఇదే ఆయనకి గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. మరి ఇచ్చాపురం ప్రజలందరికీ కూడా నా కోసం అయితే నేను చెప్పక్కర్లేదు. నిజంగా ఈరోజు నేను ఇక్కడ వరకు వచ్చాను అంటే ఆ ప్రజల వల్లే నేను ఈరోజు ఇక్కడ వరకు ఉన్నాను. మీరందరూ చూపించిన ప్రేమ, మీరందరూ నాకు సపోర్ట్ చేసిన విధానం వల్లే ఈరోజు నేను ఇక్కడ వరకు ఉన్నాను. రేపొద్దున్న మీరందరూ కూడా ఆశీర్వదించి నా గెలుపులో మీరందరూ భాగస్వామి అవుతారని మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను. మీ అందరికీ ఇప్పటి వరకు నేను సేవ చేశాను, నియోజకవర్గానికి ఇంకా సేవలు అందిస్తానని మీ అక్షర శిల్పం ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఇప్పటి వరకు కూడా నా మీద చూపించినటువంటి ప్రేమ అభిమానానికి ఎన్ని జన్మలైనా సరే నేను రుణం అయితే తీర్చుకోలేను. ఆ స్త్రీ శక్తిని ఆవిడ అన్ని విధాలుగా చూపించారు. గృహిణిగా, సేవ
సేవలు చేస్తూ ఆవిడే స్వచ్ఛందంగా ఎన్నో సంస్థలు ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఉద్దానం సమస్యలతో ఎవరైతే ఎక్కువగా బాధపడుతున్నారో వాళ్ళకి మొదటి పరిష్కారం చూపించింది ప్రియా విజయ గారే. అలాగే రాజకీయాల్లోకి అడుగిడి జడ్పీ చైర్మన్గా పనిచేశారు, ఆవిడ సేవలు అందించారు. ఒక మాటలో చెప్పాలి అంటే ఆల్రౌండర్ అనే చెప్పాలి. మరి ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆమె వెంటే ఉన్నామని మన సర్వేల్లో తేరాయి. ఖచ్చితంగా మన అక్షర శిల్పం మీడియా తరపు నుంచి ఆవిడకి ఆల్ ద బెస్ట్ చెప్తూ విజయం ఆవిడ చూడాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.